హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళో మెడ వంకర, కాళ్ళు వంకరగా తిరగడం, కాళ్ళు దగ్గర మోర్లు రావడం, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో అయిపోయే వరకు ఎవరు స్కిప్ చేయొద్దు. నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్‌గా మీకు ఉపయోగపడుతుంది. ముందుగా రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి. మీ కోళ్ళల్లో మెడ వంకర తిరగడం, కాళ్ళు వంకరగా తిరగడం, కాలు దగ్గర మోర్లు రావడం, దాని గురించి సమస్య ఏమిటో చూద్దాం. మీ కోడి ఒక్కసారిగా మెడ వంకరగా తిరుగుతూ కాళ్ళు పని చేయట్లేదా? నడవలేకపోతుందా? చాలా మంది రైతులు చేసే చిన్న తప్పు చిన్న తప్పు చేస్తూ ఉంటారు. ఇది చిన్న సమస్య అనుకుని వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది పెద్ద సమస్యకే సంకేతం. టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కోడి పూర్తిగా ప్యారలైజ్డ్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కోడిని 100% ఉపయోగపడుతుంది. ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి? మెడ తిరగడం, కాళ్ళు పనిచేయకపోవడం, పడిపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం, ఇవన్నీ నెర్వ్ వీక్‌నెస్‌కి సంబంధించినవి. వీటికి ముఖ్య కారణాలు వచ్చేసరికి ఏమిటో చూద్దాం. వీటికి విటమిన్ ఇ మరియు సెలీనియం లోపం వల్ల, స్ట్రెస్ అండ్ ఇన్ఫెక్షన్ మరియు పూర్ ఫీడ్ క్వాలిటీ వల్ల. ఇవి చాలా కేసెస్‌లో మెయిన్ రీజన్ వచ్చేసరికి విటమిన్ డెఫిషియన్సీయే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాది. మీరు గమనించవలసింది ఏమిటంటే, ముఖ్యంగా లక్షణాలు వచ్చేసరికి ఎలా ఉంటాయో చూడాలి. కోడి మెడ ఒకవైపు తిరుగుతుంది, నడుస్తూ పడిపోవడం, కాళ్ళు స్ట్రెచ్ అయ్యి ఉండడం, తినడం తగ్గిపోవడం. ఈ స్టేజ్‌లో వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ ప్రాబ్లమ్‌కి బెస్ట్ సొల్యూషన్ ఏమిటో చూద్దాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో కేర్ సిరప్, ఇది విటమిన్ ఇ ప్లస్ సెలీనియం కాంబినేషన్. ఇదొచ్చేసరికి నెర్వ్ స్ట్రెంగ్త్ పెంచడానికి, మజిల్ స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా ఇవ్వాలో కూడా చూద్దాం. ఇలా ప్యారలైజ్డ్ అయిన కోళ్ళల్లో పెద్ద కోడికొచ్చేసరికి 1 ఎంఎల్ ఇవ్వాలి. అదే విధంగా చిన్న కోడికి వచ్చేసరికి 0.5 ఎంఎల్ నీటిలో కలిపిచ్చినా పర్వాలేదు. ఇలాగా రోజుకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. ఇదే విధంగా 3-5 రోజులు కంటిన్యూగా ఇవ్వాల్సి వస్తుంది. చాలా కేసెస్‌లో ఇలాంటి ప్యారలైజ్డ్ అయిన కోళ్ళలో 3 రోజుల్లోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇలాంటి కోళ్ళల్లో ఆ డోసేజ్ వచ్చేసరికి ఎలా ఇవ్వాలో కూడా చూద్దాం. ఫస్ట్ మొదటిగా సిరంజి తీసుకోండి. డోసేజ్ ఎంత ఎంఎల్ ఇవ్వాలో మెజర్ చేయండి. డైరెక్ట్‌గా నోట్లో ఇవ్వచ్చు. లేదా నీటిలో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఇది హెల్తీగా ఉన్న బర్డ్స్‌కి కూడా ఇవ్వచ్చు. ఫాస్ట్‌గా రికవరీ అవ్వాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం. ఎప్పుడూ కూడా కోళ్ళల్లో స్వచ్ఛమైన నీరివ్వాలి. అదే విధంగా మంచి ఫీడ్ ఇవ్వాలి. నేచురల్ యాంటీబయాటిక్ వచ్చేసరికి వెల్లుల్లి నీరు, నెక్స్ట్ పసుపు కూడా మిక్స్ చేసి ఇస్తే స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. అలాగే కోళ్ళల్లో కూడా ఓవర్ క్రౌడింగ్
అవాయిడ్ చేయాలి? ఈ ప్రాబ్లమ్ మళ్ళీ కోళ్ళల్లో రాకుండా ఉండాలంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసరికి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ ఫీడ్ ఇవ్వాలి. అదే విధంగా విటమిన్స్ రెగ్యులర్‌గా ఇవ్వాలి. ఎప్పుడూ కూడా కోళ్ళ దగ్గర హైజీనిక్ మెయింటైన్ చెయ్యాలి. కొత్త కోళ్ళనెప్పుడూ కూడా ఐసోలేట్ చెయ్యాలి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. కోడికి మెడ తిరగడం, కాళ్ళు పని చేయకపోవడం ఇది సీరియస్, కానీ కరెక్ట్ ట్రీట్‌మెంట్‌తో రికవరీ చేయవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, మీకు ఈ వీడియో గనక ఏమన్నా ఉపయోగపడితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి. జై హింద్.